వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య కొంచెం జర్నీస్ ఎక్కువైపోయినాయి. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉండాలి అప్ అండ్ డౌన్ ట్రిప్స్ ఎలా పెడుతున్నాను. సో అదంతా పక్కన పెడితే మీకు ఆల్రెడీ ఈ వీడియో థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండాలి. ఈ వీడియో ఏంటని నేను ఈ ఇంటికి వచ్చాక చాలా పర్చేసెస్ చేశాను. మేబీ ఆ వాటిలో కొన్ని మీకు యూజ్ అవ్వచ్చు, కొన్ని యూజ్ అవ్వవచ్చు. నేను కొన్ని యూస్ఫుల్గా తీసుకున్నా, కొన్ని డెకరేటివ్ లాగా తీసుకున్నాను అనమాట. సో అన్నీ అమెజాన్లో మొన్న లాస్ట్ మంత్లో సేల్ నడిచింది కదా, సో ఆ సేల్లో తీసుకున్నాను అనమాట అవన్నీ. బట్ ఒక్కొక్కసారిగా వస్తూ ఉన్నాయి. అవన్నీ వచ్చాక నేను మళ్ళీ ఒక 1 వీక్ విజయవాడ వెళ్ళడం, సో దానివల్ల ఫైనల్లీ ఈ వీడియో తీయడానికి ఇప్పటికి కుదిరింది. సో ఈ వీడియోలో నేను మీకు అవన్నీ నేను ఏమేమి తీసుకున్నానో, ఎంత ప్రైస్ పడింది, సో లింక్స్ అన్నీ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఆగండి కొంచెం వెనక్కెళ్ళండి. సో ఇవన్నీ తీసుకున్నా ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసా. అంటే కొంచెం ఒక రీజన్ ఆబ్వియస్గా మనకు ఆత్రం ఉంటుంది, పార్సల్ ఏమొచ్చింది, ఎలా వచ్చింది చూడాలని చెప్పి. సో ఇంకొక రీజన్ వచ్చేసి అవన్నీ కొన్ని కాస్ట్ ఎక్కువ పెట్టాను అనమాట. కొంచెం అంటే ఫ్రీక్వెంట్గా మనం పెట్టే కాకుండా కొన్ని రేర్ ఐటమ్స్ పెట్టా. సో అవి సరిగ్గా రాకపోతే డ్యామేజెస్ వస్తే మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా, సో అందుకని చెప్పి ఈ 2 రీజన్స్ వల్ల నేను ఆల్రెడీ ఓపెన్ చేసా. బట్ అలాగే బాక్సెస్లో ఉంచాను అనమాట. ఇప్పటివరకు ఏం యూజ్ చేయలేదు. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ చూపించబోయే ఐటమ్ ఏంటంటే ఇది ఒక డెకరేటివ్ పీస్ అనమాట. సో ఇది ఈ క్యూట్ ప్లాంటర్ మేము సెంటర్ టేబుల్ తీసుకున్నాం కదా, సో సెంటర్ టేబుల్ మీద కానీ అలా ఎక్కడైనా సరే పెట్టడానికి బాగుంది, చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాం అనమాట. బేసికల్గా ఇప్పుడు మేమున్న ఇంట్లో కొంచెం సన్లైట్ తక్కువ, సో ఏం చెట్లు పెట్టకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే సన్లైట్ లేకపోతే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎలా అయినా బతకవు, సో ఏం పెట్టద్దని డిసైడ్ అయ్యా. బట్ ఎందుకో ఇది చూడగానే బాగా నచ్చింది, సరే లెట్స్ గివ్ ఏ ట్రై అన్నట్టు తీసుకున్నాను అనమాట. నేను మీకు దీని ఇమేజెస్ అమెజాన్లో ఎలా ఉన్నాయి అండ్ నేను నెక్స్ట్ ప్లేస్ చేసినప్పుడు ఇది ఎలా పెట్టాను అన్ని ఐటమ్స్కి నేను మీకు సపరేట్గా అన్ని ఐటమ్స్కి షార్ట్ వీడియో తీస్తాను, నేను అవి ఎలా యూస్ చేస్తున్నా, ఎలా అరేంజ్ చేస్తున్నా అని చెప్పి. అండ్ నేను మీకు ఇక్కడ అమెజాన్లో పిక్చర్స్ కూడా డిస్ప్లే చేస్తాను, సో ఎలా ఉన్నాయని చెప్పి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్, ది క్యూట్ ప్లాంటర్. వచ్చేసి ఇది ఒక వాల్ క్లాక్. ఇది ఒక వింటేజ్ స్టైల్ వాల్ క్లాక్ అనమాట. సో ఇలా వస్తుంది, విక్టోరియా అని చెప్పి ఉంటుంది కదా. ఇలా ఒక స్టాండ్ వస్తుంది. నేను మీకు రిఫరెన్స్ ఇమేజ్ ఇక్కడ ప్లేస్ చేస్తా పక్కన. ఇదేంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకి వాల్కి ఇట్లా పార్టీషన్ వాల్స్కి వాటికి పెట్టుకోవడానికి మేబీ మీరు చాలా చోట్ల చూసి ఉండొచ్చు. సో అది తీసుకున్నా అనమాట. నాకు ఇలాంటి వాల్ క్లాక్స్ ఎప్పటి నుంచో ఇష్టం. ఇదేంటంటే డబుల్ సైడెడ్ క్లాక్, అదే మనం పార్టీషన్ వాల్ పెట్టుకున్నప్పుడు అటు సైడ్ నుంచి చూడటానికి ఉంటుంది, ఇటు సైడ్ నుంచి చూడటానికి ఉంటుంది. సో ఇలాంటి వింటేజ్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో. బట్ మేము ఎప్పుడో స్టార్టింగ్లో ఒక వాల్ క్లాక్ తీసుకున్నాము, అదే మేము 5 years యూస్ చేసాము. అన్ఫార్చునేట్లీ అది 5 years బాగానే పనిచేసింది. బ్యాటరీస్ కూడా మధ్యలో ఒక్కసారి చేంజ్ చేసినట్టున్నాము. ఈ ఇంటికి వచ్చేటప్పుడు అది ట్రావెలింగ్లో చాలా లాంగ్ డిస్టెన్స్ కదా, సో అది బ్రేక్ అయిపోయింది గ్లాస్ అంతా. సరే ఇంకా 5 years అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పారేసాము. సో ఇప్పుడు ఇది తీసుకున్నా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్. ఇది ప్లేస్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాం మేము ఎలా పెట్టుకున్నామని చెప్పి. సో ఇదొక ఐటమ్. దీని ప్రైస్ వచ్చేసి, సారీ నేను ఇందాక నుంచి మీకు ప్రైజెస్ చెప్పట్లేదు, ఇందాక నేను చూపించిన ప్లాంటర్ ప్రైస్ 700. దీని ప్రైస్ సారీ నా పెట్టి చాలా డేస్ అయిందని చెప్పాను కదా, నేను ప్రైసెస్ ఇక్కడ మీకు నేను మాట్లాడేటప్పుడే ఏ ఐటమ్ గురించి మాట్లాడుతుంటే నేను అమెజాన్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఆ ప్రైస్ ఇక్కడ ఇస్తాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఐటము, ఐ మీన్ ఆల్మోస్ట్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అనమాట. ఇది ఒక జార్ సెట్, స్పైస్ జార్ సెట్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. ఒక మాట చెప్పాలి, నేను ఈసారి పెట్టిన అన్ని ఆర్డర్స్కి గ్లాస్ ఐటమ్స్ కానీ కొన్ని ఆర్గనైజర్స్ అలా పెట్టాను. ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చాడు, అసలు ఎక్కడా బ్రేక్ అవ్వలేదు, నాకు ఒక్క ఐటమ్ కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చింది. సో అది నాకు బాగా నచ్చింది. సో ఇవన్నమాట స్పైస్ జార్ సెట్. ఇవి వచ్చేసి మనకి 12 pieces వస్తాయి. ప్యాకింగ్ చూసారా, ఇలా సపరేట్గా దేనికి దానికి బాక్స్ ఇచ్చి మళ్ళీ ఫుల్ బబుల్ ర్యాప్తో ఈ షీట్తో మొత్తం ర్యాప్ చేసి ఇచ్చారు. సో ఇదన్నమాట, ఇది 12 piece జార్ సెట్. నేను స్పైసెస్ కోసం అని తీసుకున్నాను. సో మనకి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి అండ్ ప్లస్ బిర్యానీ దినుసులు కూడా అన్నిటికీ కరెక్ట్గా సరిపోతాయి అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి. దీని ప్రైస్ ఐ థింక్ అరౌండ్ 1200 1300 పడింది, 12 pieces కలిపి సెట్.
ఇది గ్లాస్ కూడా చాలా బాగుంది, బోరోసిలికేట్ గ్లాస్ అంటారు కదా ఆ గ్లాస్ అనమాట, ప్లస్ విత్ వుడెన్ లిడ్. ఈ లిడ్ వచ్చేసి ఇది ఏమంటారు ఎయిర్ టైట్ లిడ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లిడ్ క్వాలిటీ కూడా బాగుంది. కేస్ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనమాట. యా నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్. నేను ఒక 3-4 డోర్ మ్యాట్స్ తీసుకున్నాను అనమాట. నేను ఒక 3-4 డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను డోర్ మ్యాట్స్, కర్టన్స్ ఇవన్నీ నేను విజయవాడలోనే తీసుకుంటా. అక్కడ 1 టౌన్ అని ఉంటుంది, సో మాకు అక్కడ హోల్సేల్ రేట్స్ ఉంటాయి, సో అక్కడే తీసుకుంటా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డోర్ మ్యాట్స్ నాకు నచ్చినట్టు ఎక్కడా దొరకలేదు, అందుకని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. సో ఇది నేను వాష్రూమ్ దగ్గర కానీ తీసుకున్నా. ఇది యాంటీ స్కిడ్ వస్తుంది కదా అది. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ, బిలీవ్ మీ. ఆ కాస్ట్కి చాలా రీజనబుల్. ఇది 180 రూపీస్ పడింది నాకు, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది పైన ఇచ్చింది కూడా, ఇది నాకు తెలిసి ఫుల్ వాటర్ అంతా పీల్ చేసుకునేది అనుకుంటా, అది యూస్ చేస్తే అర్థమైంది. బట్ నేను ట్రై చేశాను, బాగా ఐటమ్ చాలా బాగుంది. మీకు కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. 180 రూపీస్లో ఈ ఐటమ్ అనేది చాలా రీజనబుల్. అండ్ వాష్రూమ్స్ దగ్గర మనకి యాంటీ స్కిడ్ అయితే బెటర్ కదా, తడికాళ్ళు వేసుకొని వచ్చినప్పుడు అట్లా నడిచేటప్పుడు మనకి కాలు జారకుండా ఉంటుంది అనమాట. సో ఇది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, బట్ చాలా బాగుంది. గ్రీన్ కలర్ ఎందుకంటే మా ఇంట్లో కర్టెన్స్ అవన్నీ గ్రీన్ కలర్, వాల్స్ మీరు వెనకాల చూస్తే అవి కూడా గ్రీన్ కలర్, సో వాటికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇది తీసుకున్నాను అనమాట. యా ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి లైక్ ఇవి ఉంటాయి కదా అడెసివ్ స్టిక్కర్స్. మనకి అమెజాన్లో మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, వాష్రూమ్స్లో కానీ ఎక్కడికైనా మనకి ఇప్పుడు ఈ ఐరన్ స్టాండ్స్ అలా ప్లేస్ చేసుకునే ఉంటాయి ఆర్గనైజర్ లాగా. వాటికి ప్లేస్ చేసుకోవడానికి ప్రతిసారి మేకులు కొట్టకుండా ఇదేంటంటే దీనికి వెనకమాల ఒక స్టిక్కర్ వస్తుంది. ఇవి టైల్స్ మీద వాటి మీద ప్లేస్ చేసుకోవచ్చు మనం, వాష్ బేసిన్ దగ్గర కానీ, షింక్ దగ్గర కానీ, వాష్రూమ్స్లో కానీ. ఇది స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ పీకేసి దీనికి వస్తుంది. ఆ స్టాండ్ దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా స్టాండ్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఎప్పుడో పాతింట్లో ఉన్నప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేశాను, బట్ అది స్టాండ్ మేము వచ్చినప్పుడు తీసుకొచ్చాం. బట్ స్టిక్కర్స్ ఇంకొకసారి పెడితే ఇంకా నెక్స్ట్ టైం గమ్ ఉండదు కదా, అందుకని ఈ స్టిక్కర్స్ విడిగా అమ్ముతుంటే అమెజాన్లో ఉంటే నేను తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా సెట్ ఆఫ్ 4 వచ్చేసి ఐ థింక్ 200 250 పడ్డాయి నాకు, గుర్తులేదు, నేను ప్రైస్ ఇక్కడ ఇస్తాను. సో ఆల్రెడీ 2 నేను యూజ్ చేశాను, సో ఇంకా 2 ఉన్నాయి అనమాట. ఆ 2 నేను వాష్రూమ్లో ఆల్రెడీ ప్లేస్ చేసేసాను లాస్ట్ టైం ఉన్న స్టాండ్కి. ఇదొక ఐటమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డోర్ మ్యాటే. డోర్ మ్యాట్స్ ఐ థింక్ అరౌండ్ 3 or 4 తీసుకున్నాను నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో ఇది కూడా డోర్ మ్యాటే అనమాట. ఇది నేను హాల్లో ఒక వాష్రూమ్ ఉంటుంది, దానికోసం నేను తీసుకున్నా. ఇది కూడా గ్రీన్ కలరే తీసుకున్నా. మా ఇంట్లో గోడలు గ్రీన్, సోఫా గ్రీన్, సెంటర్ టేబుల్ ఒకటి కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది, కర్టన్స్ గ్రీన్, డోర్ మ్యాట్స్ గ్రీన్, సో అంతా గ్రీన్ మయం. సో ఇది ఒక డోర్ మ్యాట్. ఇది కూడా యాంటీ స్కిడ్డే వస్తుంది. ఇది ఐ థింక్ 300 ఏమో పడినట్టుంది, బట్ చూడటానికి బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా పైన ఇలా పఫీగా వస్తుంది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నా డోర్ మ్యాట్. నెక్స్ట్ మళ్ళీ డోర్ మ్యాటే. డోర్ మ్యాట్స్ అన్నీ ఒకేసారి చూపించేస్తా. ఇది కూడా సేమ్ అంతే పడింది, అరౌండ్ 300 ఏమో పడినట్టుంది. ఇది కూడా యాంటీ స్కిడ్. ఇదేంటంటే మెయిన్ డోర్ దగ్గరికి అన్నట్టు తీసుకున్నా. కొంచెం చెప్పాను కదా అన్నీ గ్రీన్ అని చెప్పి, ఇదైతే కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్గా కొంచెం వైబ్రెంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి. నాకు ఒకటి ఏంటంటే అయితే ఇంట్లో కలర్స్ అన్నీ చాలా సటిల్డ్గా ఉండాలి. ఆల్రెడీ అలా ఉంటే కలర్ఫుల్గా ఇంకా కలర్స్ యాడ్ చేస్తాను నేను. సో అలానే ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా యాంటీ స్కిడ్. ఇది కూడా క్వాలిటీ బాగుంది, సేమ్ ఇందాక చూపించినట్టు. దీనికి కూడా ఇలా పైన మ్యాట్. ఈ కిచెన్ మ్యాట్ ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి కదా, ఎల్ షేప్ కిచెన్కి సెట్ అవుతాయి. ఇలా లాంగ్ ఒకటి వస్తుంది, షార్ట్ ఒకటి వస్తుంది, అదనమాట ఇది కూడా యాంటీ స్కిడ్డే. మీకు నేను ఫస్ట్ ఏదైతే వాష్రూమ్ది చూపించానో ఆ మెటీరియల్ ఇది. పైన వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఈ కిట్ ఈజ్ డిజైన్ ఇలా వస్తుంది డిజైన్. ఇది వచ్చేసి ఇలా మనం ఎల్ షేప్లో ఇలా సైడ్ వేసుకోవడానికి, తక్కువ స్పేస్ వస్తుంది కదా అటువైపు వేసుకోవడానికి. అండ్ ఆపోజిట్ సైడ్లో దాని పక్కన వచ్చేసి ఇలా లాంగ్ వస్తుంది అనమాట.
ఇది కూడా చాలా బాగుంది, వాడి చూడాలి ఎలా ఉంటుందో. బట్ ఐటమ్ చూడటానికి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ ఇది బిట్ కాస్ట్లీ, ఇది ఐ థింక్ 650 700 ఎంతో పడింది. బట్ కిచెన్లోకి బాగుంటుంది. నాకు ఖచ్చితంగా కిచెన్లో పనిచేసేటప్పుడు కాళ్ళ దగ్గర డోర్ మ్యాట్ కావాలన్నమాట, కొంచెం పాదాల నొప్పులు అలా వస్తూ ఉంటాయి. అందుకని కంపల్సరీ నాకు కాలు కింద ఏదో ఒకటి ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ 2 డోర్ మ్యాట్స్ వేసా, వాటి ఇటు జరుపుకోవడం ఇదంతా ఎందుకు, ఇదైతే మొత్తం కిచెన్ అంతా కవర్ అయిపోతుందని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్ అండ్ ఫోర్క్ హోల్డర్ అనమాట. యూజువల్గా మనకి కిచెన్స్లో కింద డ్రావర్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ గెంటలు అవన్నీ పెట్టుకోవడానికి. బట్ మాకు ఇప్పుడు కాంచీపురంలో ఇల్లు ఏంటంటే ఇది అన్ఫర్నిష్డ్, కైండ్ ఆఫ్ అన్ఫర్నిష్డ్. మాకు కబోర్డ్స్ ఏం రావు, ఓన్లీ అల్మారాలే వస్తాయి. అండ్ కిచెన్ కింద ఆ ట్రాలీస్ కూడా ఏం ఉండవు. సో ఆ స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా అన్ఫర్నిష్డ్ హోమ్ ఉంటే ఇది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పొచ్చు కిచెన్లోకి. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇలా వస్తుంది, ప్లాస్టిక్కే, బట్ బాగుంది, క్వాలిటీ గట్టిగా ఉంది. లైక్ అంత సెన్సిటివ్గా అంత ఏమంటారు వంగిపోతుంది ఇరిగిపోతుంది అన్నట్టు లేదనమాట. ఇలా 3 వస్తాయి అనమాట. సో దీంట్లో మనము స్పూన్స్ ఏం కావాలన్నా అది పెట్టేసుకోవచ్చు. ఇది క్లీనింగ్కి కూడా ఈజీ, ఎందుకంటే మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు గ్లాస్ని, ఇది అటాచ్డ్ కాదు. సో ఎప్పుడైనా డస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇది ఇలా తీసేసుకొని ఇది ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఆబ్వియస్గా వైట్ డస్ట్ పడుతుంది ఎంతో కొంత, మనం ఎంత కాదన్నా. సో బట్ ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇది. సో యూజ్ చేస్తూ ఉన్నా. సో దీంట్లో మనం అలా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి స్పేస్ కూడా, కాస్ట్ నేను కింద మెన్షన్ చేసి ఉంటాను చూడండి. యా, ఇదొక ఐటమ్ వచ్చేసి ఇది ఒక ఆర్గనైజర్. చెప్పాను కదా నేను లాస్ట్ టైం అప్పుడప్పుడు నేను ఆర్గనైజ్ ఎలా చేసుకుంటా, నా జ్యువెలరీ కానీ నా మేకప్ అవన్నీ చెప్పాను. బట్ ఈ ఇంట్లో ఏంటంటే నాకు అది చెప్పినట్టు కబోర్డ్స్ అలా ఏం లేవన్నమాట, అంతా అర్మార్లో ఆబ్వియస్గా బట్టలే సరిపోయినాయి. సో అందుకని నేను ఇది ఒక ఆర్గనైజర్ తీసుకున్నా. ఇది ఎలా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తాను మీకు, అది చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది మనం అసెంబుల్ చేసుకునేది అనమాట. సో ఇలా వచ్చింది. ఇది ఇలా మీకు చూడగానే అర్థమై ఉంటుంది. ఇలా 4 ర్యాక్స్ ట్రే వస్తుందన్నమాట. ఇది కూడా ప్లాస్టికే, బట్ చాలా బాగుంది. లైక్ అంత బ్రేక్ అవుతుంది బెండ్ అవుతుంది అన్నట్టు ఏం లేదు, చాలా గట్టిగా ఉంది, మంచి ప్లాస్టిక్. ఇది కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 999 అనుకుంటా. బట్ చాలా యూస్ఫుల్ ఐటమ్ అనిపిస్తుంది. స్పేస్ కూడా రీజనబుల్గా వచ్చిందనమాట. మీరు మేబీ ఐకియా ఇలాంటి వాటిలో చూసి ఉండొచ్చు, కొన్ని చోట్ల చూసి ఉండొచ్చు. ఇది కొంచెం రెగ్యులర్ ఐటమే. బట్ దీనికి కింద ఇలా వీల్స్ కూడా వస్తాయి. సో మనం ఏదైనా రెడీ అయ్యేటప్పుడు అలాగా దీన్ని నేను అసెంబుల్ చేసి నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇలా వీల్స్ వస్తాయి కాబట్టి అటు ఇటు జరపడానికి, మనం రెడీ అయ్యేటప్పుడు సో అలా ప్లేస్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది మనకి. మీకు ఒకవేళ యాక్చువల్గా ఇవన్నీ ఈజీయే, బట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇలా కార్డ్ ఇస్తారు వాళ్ళు ఎలా అసెంబుల్ చేయాలని. మీకు ఇక్కడ కనిపిస్తుంటే ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ ఇమేజ్ పెట్టాను, బట్ ఇక్కడ కూడా ఇలా వస్తుంది. సో ఇది మనం ఎక్కడైనా కిచెన్లో యూస్ చేసుకోవచ్చు. మన లైక్ మన థింగ్స్ అన్నీ, కాస్మెటిక్స్, అమ్మాయిలవి జ్యువెలరీ అలాంటివి ఉంటాయి కదా, యాక్సెసరీస్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీది కొంచెం స్పేషియస్ వాష్రూమ్ అయితే అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. యా, సో ఇదొక ఐటమ్ తీసుకున్నా. నేను దీనికి ఖచ్చితంగా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తా, నా యాక్సెసరీస్, నా జ్యువెలరీ అవన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నానని చెప్పి. సో ఇదొక ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ఇలా రాదు వచ్చినప్పుడు, విడిగా ఈ వుడ్ ప్లాంక్స్ విడిగా ఇస్తారు, ఈ స్టాండ్ విడిగా ఇస్తారు. ఇలా ఈ బాక్స్ అనమాట దీనిది. ఈ బాక్స్లో ఇవన్నీ విడిగా వస్తాయి. ఇది మనం అరేంజ్ చేసుకునేది. సో మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఫిక్స్ చేసి చూశాను అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఇదేంటంటే నేను కిచెన్లోకి పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇందాక మీకు ఆ స్పైస్ జార్స్ చూపించాను కదా, సో అలాంటివి ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు చెప్పినట్టు కిచెన్లో నాకు కబోర్డ్స్ చాలా తక్కువ. సో మనకు ఆ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, కౌంటర్ టాప్ మీద పెట్టుకొని దీని మీద ఇలా ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ, 300 రూపీస్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. దీని మీద మనము ఇలా ఏమైనా కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఫొటోస్లో చూసినప్పుడు కూడా నాకు చాలా చిన్నగా అనిపించింది. బట్ ఇది
ఏమంటారు అంత చిన్నది కాదు, మీడియం సైజ్ అన్నట్టు చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ప్లేస్ చేసి చూశాను. మనకి చిన్న సైజు రోల్స్ అమ్ముతారు, రోలు అమ్ముతారు కదా మార్బుల్, అవి పెట్టినా సరే ఇది బేర్ చేస్తుంది. అండ్ అవి పెట్టినా సరే దీని మీద సైజ్ సరిపోతుంది. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అది ఎంత సైజ్ వస్తుందని చెప్పి. ఈ కాస్ట్కి ఇది చాలా అంటే చాలా రీజనబుల్. ఎవరైనా కౌంటర్ టాప్స్ మీదకి మంచిగా ఆర్గనైజర్స్ అరేంజ్ చేసుకోవడానికి చూస్తుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. ఈ ప్రైస్ వుడెన్ ప్లాంక్స్ అనమాట. ఇది చూపించడానికి ఏం లేదు, బట్ మీకు ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు ఇది ఏంటి అనేది అర్థమవుతుంది. మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ మనము ఇలా గోడకి ప్లాంక్స్ కొట్టుకుంటాం కదా, ఏమైనా చిన్న చిన్న ప్లాంటర్స్, ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇలా వస్తాయి అన్నమాట. దీన్ని ఇంకా అరేంజ్ చేయలేదు, ఇది అరేంజ్ చేశాక నేను చూపిస్తాను షార్ట్ వీడియోలో ఎలా పెట్టుకున్నానని. దీనికి ఇలా ఇస్తారు, బట్ దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి దీనికి నెయిల్స్ ఇవ్వలేదు, అది మేకులు ఇవ్వలేదు, అవి మనమే పెట్టుకోవాలి. జస్ట్ ఇవి ఉన్నాయి కదా ఈ క్లాంప్స్ లాంటివి, అవి మాత్రం ఇచ్చాడు 4. ఇది ఒకటి దీనికి ఉంటుంది, ఒకటేమో వాల్కి పెట్టాలన్నమాట. సో అది నెయిల్స్ ఇవ్వలేదు. మామూలుగా మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు మేకులు కూడా వాడే ఇస్తాడు, బట్ దీనికి ఇవ్వలేదు. సో ఇదొకటి. ఇది నేను బెడ్రూమ్లో అలా ప్లేస్ చేసుకోవడానికి క్యూట్గా ఒక యాస్థెటిక్ లుక్, పింట్రెస్ట్లో చూసే ఉంటారు, లైక్ ఫోటో ఫ్రేమ్స్ అలాంటి ఏదైనా క్యాండిల్ అలాంటివి ఇది ఒకటి ఐటమ్. ఇది లైక్ డెకరేటివ్, ఇది యూస్ఫుల్ ఏం కాదు, ఇది డెకరేటివ్ ఐటమ్ అన్నట్టు. ఇంతవరకు అమెజాన్లో తీసుకునే అయిపోయినాయి. నేను తర్వాత గ్లాసెస్ తీసుకున్నా అనమాట, ఈ గాజు గ్లాసులు. ఈ గ్లాసెస్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? మా మామయ్య అయితే కాకా హోటల్ గ్లాసులు అన్నాడు. ఆబ్వియస్గా ఆ గ్లాసులే, బట్ నాకు ఎందుకో అప్పటి నుంచి ఏమంటారు ఈ కప్స్ అంటే కొన్ని మంచి మోడల్ కప్స్ చూసినా నచ్చుతాయి, బట్ ఇలా వచ్చినప్పుడు ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు ఇలా ఇస్తే బాగుంటుందని నాకు ఎందుకో ఎప్పటి నుంచో అనమాట. సో ఈ గ్లాసులు నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఇవి బాక్స్ సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ వస్తాయి అన్నమాట. ఇది తీసుకున్నాను నేను. ఇది కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తా. అండ్ ఇవి నేను అమెజాన్లో తీసుకోలేదు, ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. దీంతో పాటు నేను ఈ పెద్ద గ్లాసెస్ కూడా తీసుకున్నా, లైక్ జ్యూస్ గ్లాసెస్ అన్నమాట. ఇవి ఈ సైజ్ వస్తాయి, ఇలా ఈ సైజ్ వస్తుంది. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 4. ఈ 2 గ్లాసులు క్వాలిటీ అయితే టాప్ నాచ్, అసలు చాలా మందంగా ఉన్నాయి, క్వాలిటీ చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్. కాస్ట్ ఇక్కడ ఇచ్చుంటా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూస్తే అర్థమవుతుంది, చాలా మందంగా ఉన్నాయి అనమాట. ఇవి సెట్ ఆఫ్ 4, అవి సెట్ ఆఫ్ 6. అండ్ ఈ 2 నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఇన్స్టామార్ట్లో తీసుకున్నా. ఇన్స్టామార్ట్ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నా అంత బాగా ఎవరు యూజ్ చేయరేమో అని చెప్పి. సో ఇన్స్టామార్ట్లో అలా స్క్రోల్ చేస్తుంటే ఇవి కనిపించాయి, సో చాలా బాగున్నాయి కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఇంట్లో గ్లాసెస్, కప్స్ అట్లా ఏముండవు, కప్స్ పాతవి ఎప్పుడో ఉన్నాయి. సో ఇంకా అవి తప్పితే ఆబ్వియస్గా మా ఇంటికి కొంచెం గెస్ట్లు వచ్చేది తక్కువే, ఎందుకంటే మేము చాలా దూరంలో ఉంటాం కాబట్టి. ఎప్పుడన్నా ఒకసారి మా చుట్టాలు వస్తారు, లైక్ పెద్దమ్మ వాళ్ళు, లేదంటే మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, అంతే, వాళ్ళు వచ్చి 10 days ఉంటారు. ఇంక అంతకు మించి కొంచెం చుట్టాలు రావడం తక్కువే. ఏమన్నా వస్తే మా మావయ్య వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్సే వస్తారు. సో అలా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఏం లేవని చెప్పి ఇవి తీసుకున్నా. ఈ 2 ఇన్స్టామార్ట్లోనే తీసుకున్నాను. మీకు ఒకవేళ మీ ఏరియాలో ఇన్స్టామార్ట్ ఉండుంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ గ్లాసెస్ సెర్చ్ చేయడానికి. నాకు తెలిసి కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టామార్ట్లో కూడా లేని ఐటమ్ అంటూ ఉండట్లేదు. ఈ 2 నేను దాంట్లోనే తీసుకున్నా. అండ్ ఫైనల్గా ఇంకొకటి మర్చిపోయాను, నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాను చూసారా, ఆ కార్నర్ షెల్ఫ్ అనమాట. నేను ఇది కూడా ఆర్డర్ చేసుకున్నా, ఇది కూడా వచ్చింది, బట్ ఇప్పుడు మీకు అది చూపించడానికి ఏం ఉండదు, ఆ చెక్కలే ఉంటాయి, ఎందుకంటే నేను ఇంకా అది అరేంజ్ చేయలేదు. మనకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ అవి విడివిడిగా వస్తాయి కదా, మనము డిస్మాంటిల్ లాగా వస్తాయి, మనం అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో నేను మీకు అది అరేంజ్ చేసేటప్పుడు షార్ట్ వీడియో తీసి అండ్ నేను దాన్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇది తీసుకున్నాను. ఇది ఐ థింక్ 2500 ఎంతో పడినట్టుంది. ఇది కూడా బాగుంది. నేను జస్ట్ ఓపెన్ చేసి ఆ వుడ్ అదన్నీ టెస్ట్ చేశాను, బాగానే ఉంది. సో ఇది ఒక ఐటమ్ లాస్ట్, అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? చెయ్యట్లేదు. సో నేను మీకు లాస్ట్ ఒక 2-3 వీడియోస్ నుంచి సోఫా 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 అని మొత్తుకుంటున్నాను. మేబీ మీలో కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఆ సోఫా ఏంటి చూడాలని, కొంతమంది ఏముందిలని పట్టించుకోకపోవచ్చు.
బట్ చూపిస్తా అని చెప్పాను. ఇంకొకటి సెంటర్ టేబుల్ తీసుకున్నాను. సో సారీ, సెంటర్ టేబుల్ తీసుకున్నా. సెంటర్ టేబుల్ ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎలా ఉందని చెప్పి. అది 5000 పడింది అనమాట. లింక్ ఆల్రెడీ నేను కమెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో యా, సోఫా చూపిస్తాను నేను చెప్పాను కాబట్టి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. దీని తర్వాత సోఫా క్లిప్స్ యాడ్ చేస్తా. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఒకళ్ళిద్దరికన్నా యూస్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ, ఐ నో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ డెకరేటివ్ లాగా ఉన్నాయి. సో యా, మీలో ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మా సోఫా ఎలా ఉందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. యా, మా సోఫా కాస్ట్ వచ్చేసి 33,000 పడింది. సో 35 చెప్పారు. సో ఫైనల్గా 33కి వచ్చింది. అది మేము చాలా కస్టమైజేషన్స్ చెప్పి చాలా కస్టమైజ్ చేయించుకున్న సోఫా అనమాట. సో అది ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్, సీ యూ.